రక్షణ ఉచితమైందే కాదు, రక్షణ ఎంతో విలువైంది. రక్షణ అంటే చాలా సింపుల్ అండి. ABC. ఏ అంటే అడ్మిట్ యువర్ సిన్, నేను పాపిని, జన్మతః పాపిని ఒప్పుకుంటే చాలు. బి అంటే బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ పేడ్ యువర్ పెనాల్టీ, విశ్వసించడం ద్వారా అయ్యా నా కొరకు నువ్వు పనిష్మెంట్ భరించావని విశ్వాసము. సి అని తెలుసా అండి, కన్ఫెస్ హిమ్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. నీ క్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడిని ప్రభువుగా నువ్వు ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే చాలు. నమ్మి బాప్తీసం ముందు వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష. ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో ఏమంటండి, గొప్ప సంతోషం. రక్షణ ఉచితమైందే కాదు, రక్షణ ఎంతో విలువైంది. ఎంత విలువైంది తెలుసా అండి? గాస్పెల్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యువర్ జాబ్, గాస్పెల్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యువర్ హెల్త్, గాస్పెల్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యువర్ లైవ్లీహుడ్, గాస్పెల్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యువర్ బిజినెస్. సువార్త అనేది నీ వ్యాపారం కంటే విలువైంది, సువార్త అనేది నీ జీవం కంటే విలువైంది, సువార్త అనేది నీ ఉద్యోగం కంటే విలువైంది, సువార్త అనేది నీ ఆరోగ్యం కంటే విలువైంది, సువార్త అనేది అమెరికా వీసా కంటే విలువైంది, సువార్త అనేది నీకు లాటరీ కంటే విలువైంది, సువార్త అనేది ఒక మాటలో చెప్పాలంటే నీ ఇంటి కంటే విలువైంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే విలువైంది. అందుకో ప్రభు ఇంత గొప్ప రక్షణ ఎలా వచ్చిందంట? సూక్ష్మంలో సింపుల్గా వచ్చింది. ఈరోజు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ వ్యక్తికి ఏమి అద్భుతాలు జరగలే, కేవలం సువార్త పరిచయం చేయబడింది, ఆ వ్యక్తి సువార్తకు స్పందించాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. విషాదం ఏంటంటే ఈరోజు ఆ సువార్త ఇంకొక దొంగకు కూడా దేవుడు ఏం చేశాడు, పరిచయం చేశాడు. కానీ చేతులారా సువార్త స్పందించకపోగా ఆ గమ్యస్థానంతోనే ఆ వ్యక్తి ఏం చేశాడండి, ఆట ఆడుకున్నాడు. అందుకొరకే నిజమైన రక్షణ ఏంటంటే 23వ అధ్యాయం 41వ వచనంలో అంటాడు, మనకైతే ఇది న్యాయమే, వీఆర్ ఇండీడ్ జస్ట్లీ బీయింగ్ పనిష్డ్. మనం చేసిన తప్పుకి పర్యవసానము అనుభవిస్తున్నాం అయ్యా అని ఒప్పుకోవడం. ఈజ్ అడ్మిటింగ్ హిస్ సిన్, తన పాపాలు ఏం చేస్తున్నాండి, ఒప్పుకుంటున్నాడు. రక్షణ అంటే చాలా సింపుల్ అండి. ABC. ఏ అంటే అడ్మిట్ యువర్ సిన్, నేను పాపిని, జన్మతః పాపిని ఒప్పుకుంటే చాలు. బి అంటే బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ పేడ్ యువర్ పెనాల్టీ. బి అంటే విశ్వసించడం ద్వారా అయ్యా నా కొరకు నువ్వు పనిష్మెంట్ భరించావని విశ్వాసము. సి అని తెలుసా అండి, కన్ఫెస్ హిమ్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. నీ క్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడిని ప్రభువుగా నువ్వు ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే చాలు. ABC. పాపిని ఒప్పుకోవడం, హృదయమందు విశ్వాసము, నోటితో దాన్ని ఏం చేయాలి, యేసు ప్రభువారు నా ప్రభు అని ఒప్పుకుంటే చాలు, నువ్వు వెంటనే రక్షింపబడదు. ఇంతే. ఈ రక్షణ కార్యాన్ని దేవుడిని జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నట్లయితే ఈరోజు ప్రాసెస్ అని ఫీల్ అవుతున్నావా? అందుకో ప్రభు అన్నాడు, ప్రాసెస్ కాదండి, నేడు అంటే ఇప్పుడు. కొంతమంది రక్షణ అంటే అండి భూత వర్తమాన భవిష్యత్తు ప్రాసెస్ అంతా ఏం లేదు. సాల్వేషన్ ఈజ్ వన్ టైం ఈవెంట్, ఒకేసారి జరిగేది. నమ్మి బాప్తీసం ముందు వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష. వన్ టైం ఈవెంట్. ఈరోజు అది కాదని దయచేసి వెళ్ళొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే యేసు ప్రభువారు ఈరోజు నీ కల్వరిశిలో నీ కొరకు చనిపోయిందే, సమాధి చేయబడిందే ఈరోజు నీ జీవిత గమ్యస్థానాన్ని మార్చడానికి. దట్స్ వై సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ వన్ టైం ఈవెంట్. దట్ ఈస్ టుడే. ఎప్పుడు సరే అనుకూల సమయం అండి, ఇప్పుడే, ఈరోజే మిక్కిలి అనుకూలమైన సమయం. అందుకొరకే రక్షణ అనేదండి మా తాతగారు పుచ్చుకున్నారండి, మా అమ్మగారు పుచ్చుకున్నారు కాబట్టి నాకు కూడా వచ్చేస్తుంది కాదండి. దొంగతో ప్రభు అన్నాడు, నేడు నీవు పర్సనల్, నీవు నాతో పర్సనల్, నేడు నాతో పరదేశంలో. అందుకో రక్షణ ఏంటండి, వ్యక్తిగతమైంది. అమ్మ తీసుకుంటే నీకు రక్షణ రాదు, నాన్న రక్షింపడితే నీకు వచ్చేది కాదు. నీకు వ్యక్తిగతంగా నీకేముండాలి, రక్షణ అనుభవం ఉండాలి. అందుకొరకు ఈరోజే మిక్కిలి అనుకూలమైన గొప్ప సమయాన్ని ఈరోజు కాదంటావా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది తెలుసా అండి? గుడ్ ఫ్రైడేలో వచ్చి లబో దిబో అని కొట్టుకొని. నిన్న ఒక వీడియో చూశాను, యేసుప్రభు సిలువ ఎక్కినట్లు తను కూడా ఏం చేశాడు తెలుసా అండి, సిలువ ఎక్కుకొని కొరడాలతో కొట్టమంటున్నాడు. నిజంగా అఫ్కోర్స్ ఆ కొరడాలు అంత సీన్లో లేవులేండి, సింపుల్గా ఉన్నాయి. కానీ లబో దిబో కొడతా ఉంటే పాపం వాతలు పడతా ఉన్నాయి. ఎందుకంట తెలుసా అండి, యేసుప్రభు సంతోషపడతాడట. దేనికి? కొరడాలతో కొట్టించుకుంటే. నువ్వు కొరడాలతో కొట్టించుకోవాలనుకుంటే ఆయన ఎందుకు కొట్టించుకోవాలా? వెన్ హీ పేడ్ ద ప్రైస్, వై షుడ్ యూ పే ఇట్ అగైన్? ఒకవేళ ఆల్రెడీ మీ డాడీ ఫైన్ కడితే నువ్వు పోయి మళ్ళీ ఫైన్ కడతావా? ఆయన కట్టిందే నువ్వు కట్టొద్దని కదా, ఆయన వేదన పడిందే నువ్వు వేదన పడొద్దని కదా, ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత కదా. ఈరోజు దేవునికి సానుభూతి అవసరం లేదండి. కొంతమంది కన్నీరు రాకపోయినా కానీ నీళ్ళు పోసుకుంటారు.
బాధ రాకపోతే ఆ ఫీల్, ఆ మ్యూజిక్ పెట్టుకొని కొంతమంది, నాయన నువ్వు ఎంత బాధపడ్డావు ప్రభా. గాడ్ డజంట్ నీడ్ యువర్ సింపతి. లెట్ మీ రిమైండ్ దిస్ వర్డ్స్ అగైన్. చాలామంది క్రైస్తవ ప్రపంచం తెలియక ఈరోజు అండి గుడ్ ఫ్రైడే రోజు అండి అసలు బాధగా ఉండాలండి. ఎవరు నవ్వారనుకోండి లాగి చంపక వేసి కొడతారు. ఈరోజు నవ్వే దినమా? దిస్ ఈజ్ ద డే, ఇట్స్ అ గుడ్ ఫ్రైడే. అది ఏడుపు కొట్టు దినం కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నీ జీవిత చరిత్రని మార్చేసిన దినం. దేవుడు సంతోషపడేది ఎప్పుడు తెలుసా? అనుకో బైబిల్ రాసు, లూకా సువార్త రాసు, ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో ఏముందంటండి? గొప్ప సంతోషం అంట. ఈ గుడ్ ఫ్రైడే ఎంత వేదన ప్రభు అనుమతించబడినా దేవుడు సంతోషపడాలంటే ఒకే ఒక ఛాన్స్ నీ చేతిలో ఉంది, ఒకే ఒక ఆపర్చునిటీ నీ చేతిలో ఉంది. మీరు అనొచ్చు, నేను నా దేవుని సంతోషపెట్టగలనా అని. ఎస్, ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో ఏమంటండి? గొప్ప సంతోషం. దూతలు ఏం చేస్తారంట అండి? సంబరాలు చేసుకుంటారు. ఈరోజు ఆ సంబరాలు ఆరంభించడానికి అవకాశం ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది.